పరాయి దేశంలో డబ్బు సంపాదించుకుని అక్కడ సంపాదించిన సొమ్ము మదంతో గుడివాడలో రాజకీయాలు చేస్తున్నారు. కుక్క కాటుకు చెప్పు దెబ్బలా చంద్రబాబుకు ఆయనను నమ్ముకున్న ఎన్ఆర్ఐలకు గుణపాఠం తప్పదు. చంద్రబాబు ఎన్ఆర్ఐలకు టీడీపీ సీట్లను అమ్ముకున్నారు. డబ్బు సంచులతో వచ్చిన ఎన్ఆర్ఐలు రిజల్ట్స్ తర్వాత రిటర్న్ టికెట్తో వెళ్లిపోతారు. గుడివాడ నియోజకవర్గ స్థితిగతులు తెలియని వాళ్ళు వచ్చి ఇక్కడికొచ్చి పీకేదిల్లేరు. 20,000 మెజారిటీతో గెలుస్తాను అనుకుంటున్నా, ఇంకా ఎక్కువ కూడా రావచ్చు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో అత్యధిక సీట్లను వైసీపీ గెలుస్తుంది. మహిళా ఓటర్లు ఈసారి ఏకపక్షంగా ఓట్లు వేస్తారు. సీఎం జగన్కు 151 సీట్లు దాటుతాయి అని ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 5 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఎన్నికలకి సిద్ధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా సిద్ధం అని చెప్పి గత 4 నెలల నుంచి ఈ రాష్ట్ర వ్యాప్తంగా అనేక సభలు నిర్వహించి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కార్యక్రమాలని, ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సినటువంటి అవసరాన్ని మా ముఖ్యమంత్రి, మా పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేక సభల ద్వారా వివరించారు. ఈరోజు ఈ గుడివాడ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి ఇక్కడ విజయకేతనం ఎగరవేయటంలో ఎటువంటి డౌటు లేదు. ప్రజల నుంచి తిరిగినప్పుడు సంక్షేమ కార్యక్రమాలు అందినటువంటి ప్రజానికం కానీ, జగన్మోహన్ రెడ్డి గారి పాలన కావాలనుకున్నటువంటి ప్రజానికం కానీ మాకు సంపూర్ణంగా దీవించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవ్వాలి, మా స్కూల్స్ కానీ మాకు హాస్పిటల్కి వెళ్తే ఎటువంటి ఇబ్బందులు లేకుండా, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాల ద్వారా మా కుటుంబాలకి జగన్మోహన్ రెడ్డి గారు మేలు చేశారు. అటువంటి మేలు చేసినటువంటి వ్యక్తికి మరొకసారి మేము అవకాశం ఇస్తాం, ఓటేస్తామని చెప్పి బహిరంగంగానే చెప్పేటువంటి పరిస్థితి ఉంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ఆ చంద్రబాబు అభిమానులు కావచ్చు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు, కోడిగుడ్డుకి ఏకలు పీకినట్టు చేసినటువంటి కార్యక్రమాలను గాలికి వదిలేసి ఏమన్నా 1-6 మిగిలిపోయిన కార్యక్రమాలు ఉంటే అవి చేయలేదని చెప్పి దాన్ని ఏదో వాళ్ళ పచ్చ మీడియా ద్వారా బయటికి చూపించుకోవాలన్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ఈ గుడివాడ పట్టణంలో కానీ గుడివాడ నియోజకవర్గంలో కానీ ఎటువంటి ఘర్షణలు లేకుండా ఎన్నికలను నడపాలన్నటువంటి ఉద్దేశం మేము కట్టుబడి ఉన్నాము. ఆ ఉద్దేశంతోనే అక్కడక్కడ కొంత తెలుగుదేశం పార్టీ రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం చేసినా కూడా మేము ఎక్కడ కూడా రెచ్చిపోయేటువంటి కార్యక్రమం చేయట్లేదు. ప్రజాస్వామ్యంలో ఫైనల్గా ప్రజలు ఇచ్చేటువంటి తీర్పే దైవ నిర్ణయం. ఎన్ని హత్య చేసినా, ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎన్ని మోసాలు చేసినా గతంలో చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికల మేనిఫెస్టోకి ఈరోజు 24 ఎన్నికల మేనిఫెస్టోకి ఏమీ తేడా లేదు. అప్పుడు 3 సిలిండర్లు అన్నాడు, ఇప్పుడు 3 సిలిండర్లు అన్నాడు. అప్పుడు 3 సిలిండర్లు ఇవ్వాలి, ఇప్పుడు 3 సిలిండర్లు ఇవ్వాలి. అప్పుడు నిరుద్యోగ భృతి అన్నాడు, ఇప్పుడు నిరుద్యోగ భృతి అని చెబుతున్నాడు. అప్పుడు నిరుద్యోగ భృతి ఇవ్వడు, ఇప్పుడు నిరుద్యోగ భృతి ఇవ్వడు. ఒక 500 మంది దిగుతారా? ఏం చేస్తారు? అది ఏం చేస్తారు? ఇక్కడ ఎవడన్నా అంత అమాయకంగా ఇక్కడ ఉన్నటువంటి స్థితిగతులు, పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయాలా, నానికి ఓటేయాలి, ఎవరికి ఓటేయాలి ఇక్కడ ఎవరికి తెలవక వీళ్ళందరూ వచ్చి బొచ్చూడిపోయిన టోపీ పెట్టుకుని తిరిగే బ్యాచ్ అంతా వచ్చి ఇక్కడ చెబితే వినేటువంటి పరిస్థితులు ఉంటాయా? ఊరినే కులాలనే కుంపటి రెచ్చగొడతాకి నా భార్య అది, నా తమ్ముడు ఇది, మా అమ్మాయి ఇది, ఇవన్నీ కూడా రాజకీయాల్లో కులాలను అడ్డం పెట్టుకుని ఒక కులాన్ని ఒక మతాన్ని అడ్డం పెట్టుకుని గెలవగలిగినటువంటి పరిస్థితి రాజకీయాలు ఉంటాయా? కాబట్టి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ సీట్లు అమ్ముకున్నాడు. అమ్ముకున్నప్పుడు ఎన్ఆర్ఐలు ఇక్కడ బతకడం మానేసి ఎక్కడో అమెరికాలో బతికి ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఇక్కడ ఉన్నటువంటి స్థితిగతులు తెలవకుండా డబ్బే ప్రాధాన్యం, డబ్బెత్తే ఎన్నికల్లో గెలుస్తా అన్నటువంటి ఒక పిచ్చ భ్రమలో ఇక్కడికి వచ్చారు. వాళ్ళకి మళ్ళీ ఎలా అయితే వచ్చారో అలా కౌంటింగ్ రోజు ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ వీళ్ళందరికీ రిటర్న్ టికెట్లు కొని వీళ్ళ డబ్బులతో వాళ్ళని మళ్ళీ అమెరికా పంపిస్తారు. మళ్ళీ 5 ఏళ్ళకి వస్తారు. సొల్లు కబుర్లు పిట్ట కథలు చెబుతారు ఈ పనికి మాలిన వెధవలంతా వచ్చి ఇక్కడ. కాబట్టి ఈ వెధవలు మాట్లాడేటువంటి వెధవ భాషకి ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం వీళ్ళు ఇచ్చేటువంటి 1,00,000, 2,00,000, 5,000, 10కి ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం 1% కూడా ఇటు ఇటు మారదు. 20 ఏళ్ళు ఆడు ఎక్కడున్నాడో తెలియదు, ఆడిది ఏ ఊరో తెలియదు, ఆడి అడ్రస్ ఏంటో తెలియదు, ఆడికి ఇక్కడ కొంప గోడు ఉందో లేదో తెలియదు. ఆడు నాది వచ్చి గుడివాడని చదువుతున్నాడు, మనం నమ్మాలి. ఇప్పుడు ఇక్కడ గుడివాడ ఎవడన్నా ఎవరికన్నా తెలిసాడు
అది ఇంతమంది పాత్రికేయులు మీరు ఇంతమంది ఉన్నారు, ఎవడం తెలుసా? ఆ తెలుగుదేశం పార్టీ సీటు కొనుక్కునేదాకా మీతో ఎవరితో పరిచయం ఉందా? ఎప్పుడన్నా వచ్చి ఇక్కడ ఎవరితో మాట్లాడా? ఆడిది అసలు ఏ ఊరో ఏందో అసలు ఎవడో కూడా తెలియదు. ఆడు వచ్చాడు, డబ్బులు ఉన్నాయి, చంద్రబాబు అమ్మాడు, కొనుక్కున్నాడు, వచ్చాడు, స్టోరీలు చెబుతాడు. వీళ్ళందరూ ఫ్లైట్ టికెట్లు ఆల్రెడీ జూన్ 4వ తారీఖు సాయంత్రం 5 గంటలకు టికెట్లు బుక్ చేసుకున్నారు. ఒక్కడు కూడా ఉండడు. కౌంటింగ్ జరుగుతూ ఉండగా వీళ్ళందరూ ఎయిర్పోర్ట్లో ఉంటారు. కౌంటింగ్ జరుగుతూ ఉండగా వీళ్ళందరూ ఎయిర్పోర్ట్ లాబీలో కూర్చుని ఉంటారు, ఫ్లైట్ టికెట్లు రెడీగా కొనుక్కొని. మళ్ళీ రాత్రి 12 దాటితే వెళ్ళలేమోనని భయం ఉంటుంది వాళ్ళకి. 5ంటికి ఎక్కేస్తారు వీళ్ళందరూ ఫ్లైట్. మనం ఎన్ని చూడాల గుడివాడలో? అంతకుముందు చాలామంది వచ్చారు, పోయారు. ఇవన్నీ సొల్లు కబుర్లు ప్రతి ఎలక్షన్కి రావటం, ఒక్కొక్కడు ఏదో ఒకటి సొల్లు మాటలు చెప్పటం. వీడి గుడివాడలో 47 ఎకరాల ట్యాంక్ ఉంది, వాళ్ళు 106 ఎకరాల ట్యాంక్ ఉంది. వీడికి తెలుసా ట్యాంకు? మొన్న వెళ్ళి నేను ట్యాంకులో నీళ్లు ఉన్నాయో లేవు సొత్తాకి వీడికి మా కారు తాళం ఇచ్చి చెరువు దగ్గరికి వెళ్ళమంటే వీడు వెళ్ళగలడు. వీడి చెరువు ఎక్కడ ఉందో తెలుసా? వీడి వాటర్ ట్యాంకులు ఎక్కడ ఉన్నాయో తెలుసా? ఏ పైప్ పెట్టి వెళ్తుందో తెలుసా? ఈ పలానా ఊరు అని చెప్పకపోతే పలానా ఊరు వెళ్ళమంటే కారు తాళాలు ఇచ్చి వెళ్ళగలడా? ఎవడో నీ పోటాడు నా పోటాడు ఎక్కించుకెళ్ళి సార్ ఇదే సార్ ఊరు అంటే పక్క కాన్స్టిట్యున్సీకి తీసుకెళ్ళినా కూడా గబుక్కుని దిగి అందరికి దండాలు పెడతారు. ఇటువంటి వేదవులందరూ కలిసి డబ్బులు పెట్టి ఇక్కడ ఏంటి బొచ్చు పీకేది? ఇక్కడ అంత అమాయకులు ఎవడు? ఆ రోజు బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నాడు, బాబు వచ్చాడు, ఎవరికి జాబ్ రాలా. ఈరోజు కూడా బాబు వస్తే లోకేష్ బాబుకి మళ్ళీ జాబ్ వస్తుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు 14లో ప్రజలను ఏ రకంగా మోసం చేశాడో అదే మేనిఫెస్టోతో మళ్ళీ ఆయనకి అల్జిమర్స్ వచ్చింది కాబట్టి ఆయన మర్చిపోయాడు. కాబట్టి ఈయన చేసినటువంటి మోసాలను ప్రజలు కూడా మర్చిపోయాడని చెప్పి భావించి వచ్చాడు. తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడికి మాడు పగిలేటువంటి తీర్పు ఈ రాష్ట్ర ప్రజలు ఇస్తారు. చంద్రబాబుకి ఇయే చివరి ఎన్నికలు. అంటే తెలుగుదేశం పార్టీకి కానీ తెలుగుదేశం పార్టీకి వెనకాల ఉన్నటువంటి ఆ సామాజిక వర్గానికి కానీ ధనబలం, మదబలం, కులపిచ్చతో విర్రవీగుతున్నారు. తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి తెలుగుదేశం పార్టీకి ఓటైనటువంటి కొంతమంది వెధవలు ఉంటారు. ఆ వెధవలకి 1,00,000 2 లక్షలు పడేస్తే వాళ్ళే ఓటేస్తారని చెప్పి చెబుతున్నారు. ఈ ప్రజాస్వామ్యంలో ఓటు కొని కనుక గెలవగలిగితే నరేంద్ర మోడీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే అత్యంత అల్పులైనటువంటి ఏమి జేబులో రూపాయలు లేనటువంటి వ్యక్తులు చట్టసభలకు కానీ ముఖ్యమంత్రులు కానీ పార్టీ పెట్టి అధికారంలో కానీ రాగలరా? అనిల్ అంబానీనో లేకపోతే ఆ లక్ష్మీ మిట్టల్లో లేకపోతే నారాయణమూర్తి గారు ఇట్లాంటి వాళ్ళు 3 పార్టీలు పెట్టుకుని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వేల కోట్ల రూపాయలతో తలోకి 50,000 తలో 1,00,000 పడేసి ఓట్లు కొనుక్కొని వాళ్ళు అధికారంలోకి రాలేరా? ఓన్లీ అంటే ఈ ప్రాంతాన్ని వదిలేసి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు స్థితిగతులు అన్నీ కూడా మర్చిపోయి పరాయి దేశం వెళ్ళి హ్యాపీగా డబ్బులు సంపాదించుకొని జీవిస్తూ ఆ డబ్బు తీసుకొచ్చినటువంటి మదము కొవ్వుతో ఈరోజు ఓటర్లని ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికాన్ని వెధవలు ఆ వెధవలకు 1,00,000 2 లక్షలు పడేస్తే ఓటేస్తారన్నాడు. ఎవడు వెధవలు? ఎవడు? మీరు వెధవలు. ఈ దేశాన్ని వదిలేసి వెళ్ళి డబ్బులు సంపాదించుకోవటానికి అక్కడ డబ్బులు సంపాదించుకొని అక్కడ హ్యాపీగా జీవిస్తూ ఇక్కడ ఉన్నటువంటి సామాన్యమైనటువంటి నిరుపేదలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలని జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నారని చెప్పి అటువంటి వ్యక్తులను వెధవలు అని చెప్పి సంపాదించేటువంటి మీరు వెధవలు. మీ పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు పెద్ద 420 గాడు, ఆడో పెద్ద వెధవ. ఈ వెధవల పార్టీకి పచ్చకామెర్లాడికి దేశం అంతా పచ్చ కనపడినట్టు ఈ వెధవలందరికీ ఈ రాష్ట్రం ఉన్నటువంటి ప్రజానికం వెధవల్లా కనపడుతున్నారు. కుక్కగాటికి చెప్పు దెబ్బ అని చెప్పి ఎవడు 1,00,000 పడేస్తాడు, ఎవడు 2 లక్షలు పడేస్తాడు, ఎవరిని కొంటాడో రేపు ఎలక్షన్లో చూస్తారు. కుక్కగాటికి చెప్పు దెబ్బ అని చెప్పి చంద్రబాబు నాయుడికి ఆయన మద్దతుదారులకి మరి పొళ్ళు రాలిపోయే సమాధానం రాష్ట్ర ప్రజలు చూడటానికి సిద్ధంగా ఉన్నారు. కేవలం గుడివాడే కాకుండా మిగతా అన్ని చోట్ల కూడా ఎవరైతే ఈ ఎన్ఆర్ఐలనే వాళ్ళు మోహరిస్తున్న పరిస్థితి, ఎన్ఆర్ఐలు అందరినీ ఎలక్షన్స్కి 20 రోజుల పాటు పూర్తిగా నియోజకవర్గాల్లో మోహరించాలని వాళ్ళు ప్లాన్ చేస్తారు. ఎట్లా ఎదుర్కొంటారు సార్ దీన్ని? ఇప్పుడు గుడివాడ కాన్స్టిట్యున్సీలో 2,05,000 మంది ఉన్నారు. ఎంతమంది ఎన్ఆర్ఐలు దిగుతారు? 100 మంది దిగుతారా? 200 మంది. ఏంటి బొచ్చు పీకేది? ఇక్కడ అంత అమాయకులు ఎవడో లేడు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. నేను కూడా చాలా బలంగా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు బలంగా ఉన్నాడు. మా విజయాన్ని ఎవడో ఆపలేడు. 8,000 మెజార్టీలో గెలవబోతున్నారు సార్ మీరు? 8,000 మెజార్టీ అంటే నేను గతంలో 14లో 11,500తో గెలిచాను.
దాన్ని మించి వస్తుంది. తెలుగుదేశం మీద వ్యతిరేకత ఉంది. దానికన్నా ఇంకో 4-5 వేలు వస్తుంది అనుకుంటే 20,000తో గెలిచాం. వాళ్ళు 20,000తో గెలుస్తామని భావిస్తున్నాం. ఇంకెక్కువతో కూడా రావచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్కీమ్స్లో ప్రతి కుటుంబంలోనూ కూడా ముఖ్యంగా మహిళలు అయితే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి మహిళా ఓటర్లలో కులాలతో మతాలతో సంబంధం లేకుండా పర్సంటేజ్ చాలా ఎక్కువ కనపడుతుంది. మహిళా ఓటర్లు కనుక వన్ సైడ్గా కనుక వెళ్ళినట్టయితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు దాటుతాయి. అదేవిధంగా మెజార్టీలు కూడా చాలా పెద్ద మెజార్టీలు వస్తాయి. నేనైతే కనుక ఈ జిల్లాలో కృష్ణా జిల్లాలో 16 సీట్లకి గతంలో వచ్చినటువంటి 14 సీట్లకి ఎట్టి పరిస్థితుల్లో తగ్గు ఇంకా 1 సీటు పెరుగుతుందని భావిస్తున్నాను.